వెల్కమ్ టు సుల్బన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దామా. సారీ మేడం, వీ విల్ కీప్ క్వైట్. క్షమించు మేడం, మేము నిశ్శబ్దంగా ఉంటాము. వీ విల్ కీప్ క్వైట్, మేము నిశ్శబ్దంగా ఉంటాము. లెట్స్ ఫినిష్ దిస్ వర్క్ నౌ, ఐ వోంట్ టేక్ లాంగ్, దెన్ వీ విల్ గో అవుట్. ఇప్పుడు ఈ పని పూర్తి చేద్దాం. లెట్స్ ఫినిష్, లెట్స్ రైట్ చెప్పాను కదా. లెట్స్ రైట్, లెట్స్ రీడ్, చేద్దాం, చదువుదాం, చేయని, చదవని అలాగనమాట. అక్కడ లెట్ మీ అని ఉంటే చదవని, లెట్ మీ ఫినిష్ అని ఉంటే ఫినిష్ చేయని. ఓకే, లెట్ హిమ్ ఫినిష్ అంటే అతన్ని ఫినిష్ చేయని అనమాట. ఇక్కడ లెట్స్ ఫినిష్ అన్నాడు కాబట్టి ఈ పని పూర్తి చేద్దాం. లెట్స్ ఫినిష్ దిస్ వర్క్ నౌ, ఐ వోంట్ టేక్ లాంగ్, దెన్ వీ విల్ గో అవుట్. వెళదాం, ఫ్యూచర్ టెన్స్ అనమాట. వీ విల్ గో అవుట్, బయటికి వెళదాం. ఓకే, గో ఆన్, అలాగే కానివ్వండి. విల్ యూ జాయిన్ ద ఆర్మీ, నీవు సైన్యంలో చేరుతావా? మీ, నేనా? జాయిన్ ద ఆర్మీ, సైన్యంలో చేరడమా? నాట్ లైక్లీ, చేరకపోవచ్చు. నాట్ లైక్లీ అంటే చేరకపోవచ్చు. ఇఫ్ యూ డోంట్ టెల్ హర్ ద ట్రూత్, ఐ విల్, నీవు ఆమెకు నిజం చెప్పకపోతే నేను చెబుతాను. ఇఫ్ యూ డోంట్ టెల్ హర్ ద ట్రూత్, ఐ విల్ అంటే ఐ విల్ టెల్ హర్ ద ట్రూత్ అని అనమాట. ఓకే, నీవు ఆమెకు నిజం చెప్పకపోతే నేను చెబుతాను. ఓకే, ఓకే, ఐ డోంట్ కేర్, అలాగే నేను పట్టించుకోను. యూ వోంట్ టెల్ డాడ్, విల్ యూ? యూ వోంట్ టెల్, నీవు నాన్నకు చెప్పవు కదా. విల్ యూ, చెప్తావా అని అనమాట. అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ అనమాట. యూ వోంట్ టెల్ డాడ్, విల్ యూ? ఇక్కడ ఇచ్చిన వాక్యంలో నాట్ ఉంది కదా, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదనమాట. యూ వోంట్ టెల్ డాడ్ అనే దాంట్లో విల్ నాట్ అనమాట. వోంట్ అంటే విల్ నాట్, ఇక్కడ వోంట్ అంటే విల్ నాట్, కాబట్టి ఇక్కడ నాట్, వాక్యంలో నాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. ఓకే, నో ఐ వోంట్, లేదు చెప్పను అంటే ఐ వోంట్ టెల్ అని అనమాట. వాట్ టైమ్ షెల్ వీ రీచ్ వరంగల్, మనము వరంగల్కి ఎన్ని గంటలకు చేరుకుంటాం? ఇక్కడ వాట్ టైం అంటే క్వశ్చన్లోది అనమాట, WH క్వశ్చన్ అనమాట. షెల్ వీ రీచ్ వరంగల్, ఇక్కడ షెల్ వీ రీచ్ అన్నప్పుడు వెర్బ్ అనేది తర్వాతకి వెళ్తుంది, సబ్జెక్ట్ ముందుకు వస్తుంది కదా. వీ షెల్ రీచ్ వరంగల్ ఎట్ వాట్ టైం, ఆ టైం ఎంతో చెప్పి, ఎట్ అనేటువంటి టైం కాబట్టి ముందు ఎట్ వస్తుంది, ఆ టైం చెప్తామన్నమాట. ద ట్రైన్ లీవ్స్ ఎట్ 9, సో వీ విల్ బీ దేర్ బై లంచ్ టైం. ఐ మీన్ ఎట్ అబౌట్ 1 o'clock. ఎట్ అబౌట్ అంటే దగ్గరలో అనమాట, అరౌండ్ అని అర్థం. ఓకే, రైలు 9 గంటలకు బయలుదేరుతుంది, మనం అక్కడ భోజన సమయానికి అంటే 1 గంటకు అక్కడ ఉంటాం. ఓకే, వీ విల్ బీ దేర్, అక్కడ ఉంటాం ఆ టైంకి అనమాట. వీ విల్ బీ దేర్ బై లంచ్ టైం, ఐ మీన్ ఎట్ అబౌట్ 1 o'clock, అంటే 1 o'clock దగ్గరలో అక్కడ ఉంటామని అనమాట. ఎట్ అబౌట్ అంటే ఎట్ అబౌట్ 7 ఇన్ ద ఈవినింగ్, అంటే 7 o'clockకి ఈవినింగ్ దగ్గరలో అక్కడ ఉంటాం. ఎట్ అబౌట్ 7 అనేది నేను ఊరికే చెప్పానమ్మా, అక్కడ లేదు. ఐ మీన్ ఎట్ అబౌట్ 1 o'clock అంటే 1 o'clock దగ్గరలో అక్కడ ఉంటాము అని అనుకుంటా. వెన్ విల్ యూ సీ హిమ్ అగైన్, నీవు అతన్ని మళ్ళా ఎప్పుడు కలుసుకుంటావు? ఇక్కడ వెన్ విల్ యూ సీ హిమ్ అగైన్ అన్నప్పుడు వెన్ అనే దానికి మాత్రమే ఆన్సర్ తెలిసి ఉండాలి. ఓకే, విల్ యూ సీ హిమ్ అగైన్ అనేది క్వశ్చన్ అనుకోండి, అప్పుడేంటి
సబ్జెక్ట్ ముందుకి వెర్బ్ తర్వాతకి రాస్తాం. ఇక్కడ యూ అంటే ఐ కదా, లేకపోతే యూ రాసిన ఆన్సర్ రాసామనుకోండి, యూ విల్ సీ హిమ్ అగైన్ ఎప్పుడు అనేదానికి ఆన్సర్ రాస్తాం అనమాట. టుమారో ఆర్ ఏ డే ఆఫ్టర్ అంటే ఇక్కడ రేపు కానీ లేకపోతే తర్వాత రోజు కానీ. యూ విల్ సీ హిమ్ అగైన్ టుమారో ఆర్ ఏ డే ఆఫ్టర్ అని రాస్తాం అనమాట. అంటే వెన్కి మాత్రమే ఆన్సర్ తెలిసి ఉండాలి. ప్రతి క్వశ్చన్ కూడాను ఈజీగా ఆన్సర్ రాయడం ఎలాగనేది చెప్తూ ఉన్నాను. అవి గుర్తుపెట్టుకొని ఈజీగా ఆన్సర్స్ రాయడం నేర్చుకోండి. క్వశ్చన్కి ఆన్సర్ రాయడం. ఓకే. ఐ వోంట్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. నేను నీకు ముందుగానే ఖచ్చితంగా చెప్పలేను. ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా. ఐ వోంట్ టెల్ యూ, నేను ముందుగానే ఖచ్చితంగా చెప్పలేను. వెన్ షల్ వీ గెట్ అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్. ఇక్కడ కూడా చూడండి, షల్ వీ గెట్ అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్. వీ షల్ గెట్ అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్. వెన్ అనేది మాత్రమే ఆన్సర్ రాస్తాం. ఇక్కడ నెక్స్ట్ వీక్ అన్నాడు, ఆ నెక్స్ట్ వీక్ అనేది రిజల్ట్స్ తర్వాత రాస్తాం అన్నమాట. ఓకే. వీ షల్ గెట్ అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్. ఓకే. అంటే వెన్కి మాత్రం ఆన్సర్ తెలుసున్నప్పుడు చివరి రాస్తాం అనమాట. అదే హూ కనుకైతే హూ ముందు రాసేస్తాము. అప్పుడు ఆ మిగతాదంతా కూడాను ఏదైతే ఉందో ఇక్కడలా ఉండదన్నమాట. క్వశ్చన్ ఇక్కడ వెర్బ్ ముందు తర్వాత సబ్జెక్ట్ ఉంది కదా, అలా ఉండదు హూకి అయితే. కాబట్టి అక్కడ మీకు సబ్జెక్ట్ రాసిన తర్వాత హూకి ఆన్సర్ రాసేసి మిగతా అంతా కూడా అలా రాసుకుంటూ ఆన్సర్ రాసేస్తాం అనమాట. వెన్ను వేరు అవైతే మాత్రమే మీరు ఆన్సర్ తెలిసి ఉండాలి కాబట్టి రాస్తారు. ప్రతిసారి చెప్తూ ఉన్నాను కదా, అది గమనిస్తూ ఉండండి. ఆన్సర్ ఎలా రాయాలో మీకు అర్థం. ఓకే. వెన్ షల్ వీ గెట్ అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్. అది స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే. రాయడం అయితే వెన్ షల్ వీ గెట్ అన్నప్పుడు వీ సబ్జెక్ట్ ముందుకి వెర్బ్ తర్వాతకి. వీ షల్ గెట్ అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్. ఓకే. మన పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి? నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్. అప్పటి వరకు. అంటిల్ దెన్ అంటే అప్పటి వరకు. వీ హ్యావ్ టు వెయిట్, మనం ఎదురు చూడాల్సిందే. హ్యావ్ టు అంటే కంపల్సరీగా అనమాట. వీ హ్యావ్ టు వెయిట్, కంపల్సరీగా మనం ఎదురు చూడాల్సిందే. గో అండ్ ఆస్క్ రవి ఇఫ్ హీ విల్ గివ్ దీస్ బుక్స్ టు కమల. ఈ పుస్తకాలను కమలకి ఇస్తాడేమో, వెళ్ళి రవిని అడుగు. గో అండ్ ఆస్క్ రవి ఇఫ్ హీ విల్ గివ్ దీస్ బుక్స్ టు కమల. ఈ పుస్తకాలను కమలకి ఇస్తాడేమో, వెళ్ళి రవిని అడుగు. ఓకే. He is not here at the moment. He isn't here at the moment. అతను ఇప్పుడు అక్కడ లేడు. isn't అంటే is not. ఓకే. I will pick you up at 7 tomorrow. I will pick you up. పికప్ అంటే పికప్ అనే దానికి పిక్ యూ అప్ అంటాం. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ అనేది మధ్యలో రాస్తాం అనమాట. ఐ విల్ పిక్ యూ అప్ ఎట్ 7 టుమారో. ఎట్ 7 చూడండి, టైం ముందు ఎట్ వచ్చింది కదా, అది గమనించండి. అలాగే పైన ఎట్ ద మూమెంట్. ఓకే. ఐ విల్ పిక్ యూ అప్ ఎట్ 7 టుమారో. రేపు 7 గంటలకు నేను నిన్ను తీసుకొని వెళ్తాను. దట్ విల్ బి గ్రేట్. చాలా బాగుంది. దట్ విల్ బి గ్రేట్. చాలా బాగుంది. థ్యాంక్స్. కృతజ్ఞతలు. ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తున్నాను. ఆర్ యూ? ఐ విల్ లెండ్ మై బైక్ ఇఫ్ యూ లైక్. ఆర్ యూ అంటే అవునా. ఐ విల్ లెండ్ యూ, నీకు కావాలంటే నా బైక్ ఇస్తాను. ఇఫ్ యూ లైక్, నీకు ఇష్టమైతే. ఐ విల్ లెండ్ మై బైక్, నా బైక్ నీకు ఇస్తాను. గ్రేట్. థ్యాంక్స్ ఎ లాట్. ఐ విల్ కమ్ బ్యాక్ వితిన్ 15 minutes. గొప్ప విషయం. కృతజ్ఞతలు. ఐ విల్ కమ్ బ్యాక్ వితిన్ 15 minutes. నేను 15 నిమిషాల్లోపు తిరిగి వస్తాను. ఓకే.
దట్ విల్ బీ గ్రేట్, చాలా బాగుందని మనము బాగా యూస్ చేసేటువంటి వాక్యము. తర్వాత సౌండ్ అంటే బాగుంది నేను అది కూడాను. ఓకే, అలాంటివి మనం యూస్ చేస్తూ ఉంటాం. ఆర్ యూ, అవునా, ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. కాబట్టి చదువుతూ ఉంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మాట్లాడేదానికి ఈజీగా వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఓకే. విల్ దీస్ షూస్ ఫిట్ యూ, నీకు ఈ చెప్పులు పడతాయా? నో, దే వోంట్. ఇక్కడ దీస్ షూస్ విల్ అన్నప్పుడు ఇక్కడ మీకు విల్ ఫిట్ అనమాట. కానీ ఇక్కడ సరిపడవు అని వెర్బతో మొదలైన క్వశ్చన్కి ఆన్సరు ఎస్ కానీ నో కానీ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ విల్ దీస్ షూస్ ఫిట్ యూ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండాలి. అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టలేదు, క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నో అన్నాడు కాబట్టి నో అన్నప్పుడు విల్ నాట్ వస్తుంది. ఓకే, దీస్ షూస్ నో, దీస్ షూస్ విల్ నాట్ అంటే ఓంట్ ఫిట్ యూ. ఓకే, ఇక్కడ నీకు ఆన్సర్గా మామూలుగా నో దే వోంట్ అని చెప్పేస్తాం స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే. అదే రాయడం అయితే నో దే వోంట్ ఫిట్ యూ అని రాస్తాం అన్నమాట. దే ఆర్ ఏ బిట్ స్మాల్ సైజ్, అవి కాస్త చిన్న సైజువి. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్, భోజనానికి బయటకు వెళ్దాం. లెట్స్ గో అవుట్ అంటే వెళ్దాం. దేనికి వెళ్దాం? ఫర్ లంచ్. లెట్స్ గో అవుట్ ఫర్ లంచ్, భోజనానికి బయటకు వెళదాం. ఓకే, లెట్స్, అలాగే వెళదాం. డోంట్ వరీ అబౌట్ ద కోట్, ఐ విల్ ట్రీట్ యూ. ఎంత అవుతుందని విచారపడవద్దు. ఐ విల్ ట్రీట్ యూ, నేను నీకు పెట్టిస్తాను. డోంట్ వరీ అబౌట్ ద కాస్ట్, డోంట్ వరీ అబౌట్ ద కాస్ట్, ఐ విల్ ట్రీట్ యూ. ఎంత అవుతుందని విచారపడవద్దు, నేను నీకు పెట్టిస్తాను. హౌ మెనీ పీపుల్ విల్ యువర్ కార్ హోల్డ్, మీ కారులో ఎంతమంది పడతారు? ఇక్కడ పడతారు అనే దానికి హోల్డ్ అనమాట. యువర్ కార్ హోల్డ్, కారులో ఎంతమంది పడతారు. హౌ మెనీ అంటే ఎంతమంది. హౌ మెనీ పీపుల్, ఎంతమంది. విల్ యువర్ కార్ హోల్డ్, ఎంతమంది పడతారు. 5 పీపుల్ కంఫర్టబుల్లీ, సౌకర్యవంతంగా 5 మంది పడతారు. వాట్ షల్ ఐ గెట్ ఫర్, అల్పాహారానికి ఏమి తెచ్చేది? వాట్ షల్ ఐ గెట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. వాట్ షల్ ఐ గెట్ ఫర్ బ్రేక్ఫాస్ట్, అల్పాహారానికి నేను ఏమి తెచ్చేది. షల్ ఐ గెట్ అంటే ఏమి తెచ్చేది. వాట్ అంటే ఏమి. ఓకే, వాట్ షల్ ఐ గెట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారానికి నేను ఏం తెచ్చేది. ఓకే, అర్థం కాకపోతే ఎక్కడైనా మరొకసారి అంతా విని అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్.